గెలుపైన ఓటమైన ఈ కొండ కింద ఊరుడిదే అవ్వాలా నిజంగా తగలబెట్టేశాడు భయ్యా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడని చెప్పాలి. ట్రైలర్ మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోనే అని చెప్పాలి. యాక్షన్ సీన్లు అలాగే ఎమోషన్ సీన్స్ అయితే పీక్స్ అనే చెప్పాలి. ఏ మాత్రం ఎక్కడా తగ్గకుండా రంగస్థలం RRR ని మరిపించే లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా తన పర్ఫార్మెన్స్ తోటి తగలబెట్టేశాడు సోషల్ మీడియా మొత్తాన్ని. అసలే పెద్ద సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ అయింది. అది కాస్త ట్రైలర్ పై అయితే దానికి డబుల్ త్రిబుల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. ఇక ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే స్టార్ట్ టు ఎండ్ వరకు ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఒక్కడే ఒంటి చేత్తో మోసినట్టు ఉన్న హైప్ కు ఏం మాత్రం తగ్గకుండా ఇచ్చి పడేశాడు. అలాగే ట్రైలర్ లో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే బుచ్చిబాబు ఏ రేంజ్ లో ఎంత క్రియేటివిటీ తోటి ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎలా బ్లెండ్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడో ఊహిస్తేనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి సినిమా చూడాలా అన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు పెద్ద సినిమాలో క్రికెట్, కుస్తీ మాత్రమే స్పోర్ట్స్ గా సినిమా రాబోతుంది మనమంతా అనుకున్నాం. కానీ మరొక స్పోర్ట్ అనేది బుచ్చిబాబు ట్రైలర్ లో రివీల్ చేశాడు. అదే రన్నింగ్. రామ్ చరణ్ మనకు అథ్లెట్ గా కూడా కనిపించబోతున్నాడు. పెద్ది అనే క్యారెక్టర్ ఒక చిన్న కొండ ప్రాంతంలో తన జర్నీని ఒక ఆట కూలీగా స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లి ఆడే స్థాయికి ఎలా వెళ్ళాడు, అలాగే ఈ మధ్యలో తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాడు, తన ఊరి కోసం, తన ఊరిని గెలిపించడం కోసం తాను చేసిన ప్రయత్నంలో ఎదురయ్యే కష్టాలను సైతం లెక్క చేయకుండా అనుకున్నది ఎలా సాధించాడు అన్నదే స్టోరీ లైన్ గా బుచ్చిబాబు రాసుకున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. నిజంగా ట్రైలర్ కట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని చెప్పాలి. చూస్తున్నంత సేపు రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్, అలాగే డిఫరెంట్ క్రికెట్ షాట్స్, కుస్తీ ఫైట్ సీక్వెన్స్ ని సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాని చూస్తాడు అన్నది ట్రైలర్ చూస్తుంటేనే 100కి 200% అర్థమైపోతుంది. సినిమా గనక నార్త్ లో సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నెట్ చాలా ఈజీగా రాబట్టగలుగుతుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు పెద్ద నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా సిక్సరే అని చెప్పాలి.